మాజీ ఎమ్మెల్యే అయిన వెంకన్న నిన్న అక్కడికి వెళ్ళిన ప్రోగ్రాం ఏంటి, ఆయన చేసిన ప్రోగ్రాం ఏంటి, ఒక పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పోయి ఒక 50 మంది 60 మంది కార్యకర్తలు జమ అయ్యేట కన్నా అందరు కలిసి ఆయన తెలంగాణ స్పీకర్ అంటే ఆయనకు ఉండే హోదాను కూడా మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన స్లోగన్స్ పెట్టి అవమానపరిచి దౌర్జన్యం చేసింది వాళ్ళు. దానికి ప్రత్యేకంగా మా కార్యకర్తలు చూసి అడ్డుకున్నారు అంతే తప్ప ఎవరిని ఎక్కడిని దూషించలేదు. ఈ ఒకరి మీద కేసు పెట్టాలన్నా, ఒకరిని తిట్టాలన్నా, ఒక అభివృద్ధి గురించి మాట్లాడడానికి అనరు మన వెంకన్న గారు. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చారు. ఇంకోటి అన్నాడు 12,000 ఓట్లతో గెలిచిండు, ఎక్కువ మెజారిటీ రాలేదని. ఇదే రంజిత్ రెడ్డి మీ ఎంట లేకుంటే నీకు డిపాజిట్ రాకునే. అయినా ఇది పక్కకున్న ధోరణ ఎంత 32 గ్రామ పంచాయతీలు 32 గ్రామాలు బాధపడుతున్నాం. 5 ఏళ్ళు ఉన్న మంచిదాన్ని కూలగొట్టి కట్టలేని పరిస్థితి ఉంది. మేము మిగిలిన మీకు ఆ పని గురించి పదే వివరించిన కానీ పట్టించుకొని ఎమ్మెల్యే మీరు మేము వచ్చిన తర్వాత పాత బిల్లు మీ దరిద్రాన్ని కూడా మేమే కట్టి మళ్ళా కొత్త బిల్లు కొత్త అమౌంట్ శాంక్షన్ చేసి ఈరోజు పని జరుగుతున్నది. వితిన్ 2 నెలల్లో 3 నెలల్లో ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. అన్న 5 ఏళ్ళలో నువ్వు చేసింది ఏం లేదు. మా ఊరి కాడికి పెట్టుకుంటే ఇక దారుణ మండలంలో 32 గ్రామ పంచాయతీల ఎవరెవరికి ఎన్ని కేసులు అయినాయనే ఉదాహరణ చెప్తా. మీరు మన ఊరు మీతో నేను అనే ప్రోగ్రాం పెట్టుకున్నాను మాజీ ఎమ్మెల్యే. ఖాళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నవించలేకపోతే మా ఎంపీటీసీలు మా సర్పంచ్లు విన్నవించడం ఎంపీటీసీ పోతే ఇదే 300 సుమారుగా ఇదే పాత ఎస్ఐ సంతోష్ కుమార్తో వెంబడించి కొట్టి పోలీస్ స్టేషన్ గుర్తుకుపోయిన దాఖలాలు మావి కావు. మాకు అటువంటి దౌర్జన్యం రాదు. మేము ఎవరికైనా మా పార్టీ వాళ్ళకే చేయాలని ఏం లేదు. అన్ని పార్టీలను కలుపుకొని పోయి అందరికీ సేవ చేయడానికనే నేను ప్రజా పార్టీలోకి చేస్తాం. మీలాగా కమిషన్లు తీసుకొని అనే దళిత బంధువులు చేసింది కాదు. మేము ఎటువంటి కమిషన్ తీసుకోము ఎవరికైనా అని. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరికీ సేవ చేయడానికనే మేము ఈ గడిచిన 9 నెలలు కానీ మిగతా పీరియడ్లు కానీ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇంకోసారి ఇటువంటి రాజకీయంగా మీకు లబ్ధి చెందనికే ఎవరి మీద అంటే వాళ్ళ మీద బుద్ధ తలుతా అంటే ఎవరు ఊరుకునేది లేదు. మీ కార్యకర్తలకు మీరు బుద్ధి చెప్పాలి. మా కార్యకర్తలు అయితే అటువంటి పని చేయరు. మీరు దయచేసి తీవ్రంగా ఆలోచన చేసి ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటూ